గ్రాండ్ పా అయ్యయ్యో మనవడా వచ్చేసావా? తాతయ్యని కాపాడు. తాత నీకు బాగా అయ్యింది, ఇలాగే కంటిన్యూ చెయ్యి. మోసలోడికి దోల తీరిపోయింది. మనవడా అలా అనొద్దు, తాతయ్య ఏడుస్తాడు. రే సించాను, కుక్కలా అరుస్తోందిరా. కుక్క కుక్కలా కాకుండా నీలా అరుస్తుందా ఏంటి? రే సించాను, భయంగా ఉందిరా. కుక్కలా కాకుండా దయ్యంలా అరుస్తుందేంట్రా? లైట్లేంట్రా, డిస్కో లైట్లు ఆన్ ఆఫ్ అవుతున్నాయి, భయంగా ఉందిరా. కనెక్షన్ అనుకుంటా, అందుకే కరెంటు ఆన్ ఆఫ్ అవుతుంది. దానికే భయపడితే ఎలా? రే సించాను, ఎవరో నడుస్తూ వస్తున్నట్టుందిరా. తొందరగా లోపలికి వెళ్ళాలి. వచ్చేసా, ఎలా ఉన్నావురా మనవడా? అంగట్లో కాత వచ్చాడు. తాత రే ఏంట్రా, శ్మశానంలో ఉండే వాళ్ళంతా ఇక్కడికి వచ్చారేంట్రా మీరు? మనవడా, నిన్ను చూసి చాలా ఏళ్ళయింది, అందుకే మేమంతా ఇక్కడికి వచ్చాం. ఇది మీ పనా? అందుకే నా కరెంటు ఆన్ ఆఫ్ అవుతుంది. కరెంట్ రాని మీ పని ఆ, చెప్తా. అది కుదరదు. దయ్యాలు ఎందుకు వచ్చారో చెప్తారా లేదా? చెప్పండి. మనవడా, నువ్వు ఇలా అరిస్తే నేను చెప్పను, సాఫ్ట్ గా అడుగు. ఏమి కావాలి నీకు? మనవడా, చిన్న చిన్న కథ. ఏ ముసలి నీకేం కావాలో చెప్పు ఫస్ట్. మనవడా, మనం దాగుడు మూతలాడదాం. ఆడి చాలా రోజులయ్యిందిరా. ఆహా, దాగుడు మూతలో ఆడబోతున్నాం. నువ్వు దాగుడు మూతలు ఆడబోతున్నావు. అవునవును, దాగుడు మూతలు ఆడబోతున్నాం. ఏంటది దాగుడు మూతలు ఆడాలా? అదంతా కుదరదు కానీ ఇక్కడ నుంచి వెళ్ళండి. మనవడా, ఇప్పుడు గనక నువ్వు దాగుడు మూత ఆడడానికి రాలేదంటే నిన్ను చంపేస్తా. అయ్యయ్యో వద్దే ముసలి, ఆటకు వస్తాను. ఎక్కడున్నాం ఇప్పుడు? గ్రానీ ఇంటికి వచ్చేసామా? ఏ గ్రానీ, ఏం నడుస్తుంది ఇక్కడ? నీ దయ్యాల వామ్మో. మనవడా, దాగుడు మూత ఆరంభిద్దామా? ఓయ్ గ్రానీ, ఆట ఆరంభించే ముందు రూల్స్ చెప్పమ్మా. ఆహా, రూల్స్ నేను చెప్తాను. రూల్స్ ఏంటంటే, నువ్వు లాస్ట్ లో ఎవరిని కనిపెడతావో వాళ్ళే విన్నర్. చికెన్ డిన్నర్. మేము ఈ ఇంట్లోనే కాదు, ఈ ఏరియా మొత్తం దాక్కుండా నువ్వు వెతకాలి. దాని తర్వాత నీ చేతికి ఒక టార్చ్ లైట్ ఇస్తాం. ఆ టార్చ్ లైట్ తోనే వెతకాలి. ఈ ఏరియా లైట్లు మొత్తం ఆఫ్ అయిపోతాయి, నువ్వు చీకట్లో వెతకాలి. ఏంటి చీకట్లో వెతకాలా? ఈ టార్చ్ లైట్ చూస్తే సుమారుగా ఉందే, ఎలా వెతకాలో? సరే గ్రాండ్ పా, గ్రానీ. తర్వాత ఇదేంటిది? చూడ్డానికి ఎలుగుబంటిలా ఉంది. నేను ఎలుగుబంటి కాదు, చంటి. పచ్చ కలర్ లో స్లైమ్ ఉంది, నన్నుంది. రే చిన్న సించాన్, నువ్వు కూడా దయ్యం అయిపోయావా? దయ్యం కాదు, కొరివి దయ్యం. రే సించాన్, నీకు దయ్యం గెటప్ సెట్ అవ్వలేదురా. నువ్వు నార్మల్ గానే ఉండు. రే గిలిదాసు, పరిగెత్తు. ఇక్కడ చాలా చలిగా ఉంది. ఈ చలి వల్ల నాకు జలుబు చేసింది. ముసలుడు చూస్తే ఇక్కడ కాదు, దూరంగా దాక్కోవాలి అని చెప్తున్నాడు. ఇక్కడ కూర్చుందాం, కళ్ళు మూసుకొని ఏం చేద్దాం? లెక్కెడదాం. 1 2 3. వెనకాల దయ్యం పరిగెడుతున్నట్టు సౌండ్ వస్తుంది. ఆహా, ఇప్పుడు నేను వెళ్ళి దాక్కోబోతున్నాను. దాగుడు మూతల దండాకోర్, పిల్లి వచ్చే ఎలకాచోర్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ లో ముసలోడే విన్నర్ అని కమెంట్ చేయండి. ఎక్కడ పోయి దాక్కుందాం? ఇంత పెద్ద ఇంట్లో నాకు దాక్కోదానికి చోటే దొరకదా? దొరుకుతుంది, దాక్కుంటా. దాక్కోవాలంటే బుద్ధి బాగా ఉపయోగించాలి, తలని ఉపయోగించి దాక్కోవాలి. నా తల ఉంది కదా, చాలా పెద్ద తల. ఇక్కడ దాక్కుందాం, ఈ చెత్త బుట్టలో దాక్కుందాం. చూసారా, నేను మీకు కనబడలేదు కదా ఇప్పుడు? ఈ చెత్త బుట్టలో దాక్కుంటే గిల్లి కాదు కదా, బల్లి కూడా నన్ను కనబడలేదు. ఎలా ఉంది ఐడియా? అది గ్రాండ్ పా అంటే. గ్రాండ్ పా ఈ స్మార్ట్, డబుల్ స్మార్ట్. నేను ఇప్పుడు వెళ్ళి దాక్కుంటాను. గ్రానీ అంటే ఇష్టం ఉంటే లైక్ చేయండి. నేను ఇప్పుడు వెళ్ళి దాక్కుంటాను, ఎవరికి కనబడను. ఈ కక్కూస్ రూమ్ లో దాక్కుందామా? వద్దు, కక్కూస్ రూమ్ లో దాక్కునే వాళ్ళకి బుద్ధి ఉండదు. పైన దాక్కుందాం. ఈ రూమ్ లో దాక్కుందామా, లేకపోతే ఈ రూమ్ లో దాక్కుందామా? ఎక్కడ దాక్కుందాం? ఇక్కడ దాక్కుందాం.
ఏమండి నన్ను చూడండి, చెత్త బుట్టలో నా తలక ఇరుక్కుపోయింది, కాపాడండి, వచ్చి కాపాడండి. అయ్యయ్యో ఏం చేయాలో తెలియట్లేదే. పర్వాలేదు ఇక్కడే దాక్కుందాం. 97, 98, 99, 100. అమ్మయ్యా 100 వరకు లెక్కెట్టేశాం. రాండి ఫోర్సెస్, ఇప్పుడు పోయి వాళ్ళని వెతుకుదాం. ఈ దయ్యాలందరూ ఎక్కడెక్కడ దాక్కున్నారో, ఈ తాత ఎక్కడ దాక్కున్నాడో, ఆ ముసలిది ఎక్కడ దాక్కుందో. ఈ ముసలుడు ముసలిది ఇద్దరు ఉన్నారే, మొగుడు పిల్లలు, చాలా డేంజర్. వీళ్ళిద్దరిని కనిపెట్టడం చాలా కష్టం. ఫోర్సెస్, ఇంకా మీరు వీడియోకి లైక్ చేయలేదంటే లైక్ చేయండి. మీ లైక్, మీ కమెంటే నాకు మోటివేషన్. నాకు తెలుసు మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారు. ఇక్కడ ఏ దయ్యం లేదు, రండి ముందుకెళ్దాం. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, చేసుకోండి మరి. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా వస్తాయి. రండి ఈ ఇంట్లోకి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఆ ముసల్దాన్ని పట్టుకోవాలి. ఆ ముసల్దాన్ని పట్టుకుంటే మన సగం పని అయిపోయినట్టే. దేవుడా ఏంట్రా ఇది ఇంత చీకటిగా ఉంది. ఈ బాత్రూమ్ లో ఎవరైనా ఉన్నారేమో చూద్దాం. ఎవరు లేరే. మన ముసలోడు ఈ బాత్రూమ్ లోనే ఉన్నాడేమో అన్నాడు, కానీ కుప్ప డబ్బా ఉంది, కమోడ్ ఉంది, ఎవరు లేరే. ఓకే సరే రండి వెళ్దాం. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? గ్రానీ, ఏ ముసలి ఉన్నావా ఇక్కడ? ఆహా, ఎవరు నోరే తెరవనంటున్నారే. వాటే డెడికేషన్. వామో చాలా భయంగా ఉంది. ఏ ముసలి ఇక్కడైనా ఉన్నావా? ఇక్కడేదో ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. కనిపెట్టేశాడే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏ గ్రీన్ స్లైమ్, నువ్వు దొరికిపోయావురా దొంగ, దొరికిపోయావు. పోయి బయట నిలబడి పోరా. పో, ఒకసారి చెప్తే అర్థం కదరా నీకు. పోయి బయట నిలబడిపో. దొరికిన తర్వాత ఇక్కడ నిలబడకూడదు. పాపం అనిపించట్లేదా? స్లైమ్, మర్యాదగా పోయి బయట నిలబడు, లేదంటే నా గనక కోపం వస్తే నీ గుండు మీద గుద్దుతా. పోయి బయట నిలబడిపో. ఓడిపోతున్నా. ఓకే రండి పోదాం. నెక్స్ట్ ఎవరిని వెతుకుదాం? బామ్మ బామ్మ బామ్మ, ఏమే బామ్మ, ఎక్కడున్నావే బామ్మ, నీకోసం వస్తున్నానే బామ్మ. ఏ బామ్మ, ముసలి ఎక్కడున్నావు? ఈ డబ్బాలో ఉన్నావా? లేదే, ఎక్కడున్నావు బామ్మ? బామ్మ, ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నాకు కూడా కొంచెం భయంగా ఉంది. ఎవరన్నా ఉంటే మాట్లాడండి. రే నాన్న, సించాన్, బుజ్జి కన్నా, ఎక్కడున్నావమ్మా? ఒసే ముసలి, ముసలోడా ఎక్కడున్నారయ్యా? ఒసే గ్రానీ, రే తాత ఎక్కడున్నారా? ఈ డబ్బాలో కూడా లేడే. ఈ చీకటి చూస్తుంటే భయంగా ఉంది. ఎవరైనా ఉన్నారా? అరే చాలా భయంగా ఉంది, ఎవరైనా మాట్లాడండి ప్లీజ్. ఈ రూమ్ చాలా చీకటిగా ఉంది. వామ్మో గ్రానీ, ఒసే ముసల్దానా ఎక్కడున్నావే? నాకు భయంగా ఉంది. రూమ్ లో ఉన్నావా? లేదే. పైన ఏమైనా ఉందేమో చూద్దాం. పైన కూడా లేదే. పైన బలిలా పాకుతుందేమో అనుకున్నా, పైన కూడా లేదే. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరైనా ఉన్నారా? ఇక్కడే ఉన్నా కదా. ఎవరది? రే టూత్ పేస్ట్, నువ్వేనా అది? రే టూత్ పేస్ట్, వెళ్ళి బయట నిలబడిపో. వెళ్ళు. కనిపెట్టేశాడు, నేను దొరికిపోయా. ఏంట్రా అది? డబ్బా ఊగుతుంది. అసలే భయంగా ఉంది. ఒసే బామ్మ, ఎక్కడ దాక్కున్నావే? ఒకవేళ పైన దాక్కుందేమో చూద్దాం. ఓ ముసలి ఉన్నావా? ఏంట్రా ఇది? రూమ్ ఇంత చీకటిగా ఉంది, చాలా భయం వేస్తుంది ఈ చీకటిని చూస్తుంటే. గ్రానీ, రే సించాన్, ఎవరైనా ఉన్నారా? మాట్లాడండి రా. ఈ ఈవిల్ నన్ను కూడా కనబట్లేదే. ఈ ఈవిల్ నన్ను ఎక్కడికి వెళ్ళింది? రే సించాన్, ఇక్కడ ఎక్కడైనా ఉన్నాడేమో. సించాన్ ఇక్కడ ఎక్కడైనా ఉండే ఛాన్స్ ఉంది. రే సించాన్, చిటికన్నా, బుజ్జులు ఉన్నావా? అయ్యయ్యో ఇక్కడెవరు లేరే. ఇప్పుడు ఏం చేద్దాం? అన్ని చోట్ల వెతికేస్తాను, ఇంకేం చేద్దాం? ఇంకెక్కడుంటాడు వీడు? అక్కడ చూడరా. మాము చూసేసాడా సంతలో శాంత. ఏంట్రా సించాన్, బాంబుల మీద బాంబులు వేస్తున్నావు? దాక్కుంటే నువ్వు కనిపెట్టలేవనుకున్నా. నీ బాంబు వల్ల భూమే బద్దలైపోయిందిరా. నీ బాంబు వల్లే నిన్ను కనిపెట్టా. పోయి కింద నిలబడు. వేసి దొరికిపోయానే. మిగతా వాళ్ళని వెతకాలి, వాళ్ళని కనిపెట్టాలి. ఒక బేస్మెంట్ ఉంది, అక్కడ వెళ్ళి చూద్దాం. అంతకు ముందు ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో చూద్దాం. ఇక్కడే కదా మనం గ్రీన్ స్లైమ్ గాని కనిపెట్టింది. రండి కిందకి వెళ్దాం. బేస్మెంట్ ఇక్కడే ఎక్కడో ఉండాలి, బా తెలియట్లేదు. రండి వెళ్ళి వెతుకుదాం. అంతకు ముందు ఇక్కడ మొత్తం చూద్దాం. గ్రాండ్పా, ఒరే ముసలాడా, ఒసే ముసల్దానా, రండి బేస్మెంట్కి వెళ్ళి చెక్ చేద్దాం. బేస్మెంట్లో అయినా ఉంటారేమో చూద్దాం. గ్రాండ్పా, ఈ వీళ్ళన్నక్క, అక్క ఉన్నావా? ఎవరు లేరే. ఫ్రెండ్స్, వాడు ఐషో స్పీడ్ కదా? అవును వాడే ఐషో స్పీడ్. వీడు కూడా హైడ్ అండ్ సీక్ ఆడడానికి వచ్చాడా? అరే ఇది ఐషో స్పీడ్ బొమ్మ కదా. రండి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సేమ్ ఈ విల్లన్ మాదిరి ఒక బొమ్మ ఉంది. అచ్చు గుద్దినట్టు సేమ్ ఈ విల్లన్ మాదిరిగే ఉంది. వావ్, ఇది బొమ్మే కదా? నేనొక బొమ్మ. వావ్, బొమ్మ మాట్లాడుతోంది. మా ఊర్లో బొమ్మలు మాట్లాడవే, నాకెందుకో డౌట్ కొడుతుంది. ఇది బొమ్మేనా? వసే సూపర్ యాక్టింగ్. ఏ ఇన్స్టిట్యూట్ అమ్మా? సూపర్ యాక్టింగ్ అక్క. ఏంటా పోజు? నువ్వేమన్నా రష్మిక మందన్న అనుకుంటున్నావా?
నేను ఒక అందమైన బొమ్మని. ఈ బొమ్మను చూస్తుంటే నాకు ఎందుకో భయంగా ఉంది. రండి వెళ్ళి పైకి వెళ్ళి చూద్దాం. ఇంకెవరు బాకీ ఉన్నారు? ఇంకా ఎవరెవరు ఉన్నారు? గ్రానీ ఉంది, గ్రాండ్ పా ఉన్నాడు. ఒరే గ్రాండ్ పా ఎక్కడ దాక్కున్నారా? ఇక్కడంతా వెతికి వెతికి చాలా అయిపోయింది. ఇంకా ఎక్కడెక్కడ వెతకాలో. ఈ రూమ్ లో ఉండొచ్చేమో, చూద్దాం ఒకసారి వెతుకుదాం. ఇక్కడ ఎవరూ లేరు. ఇంకెక్కడ వెతకాలి? అబ్బా వెతికి వెతికి చాలా అయిపోయింది. సరే రండి పైకి వెళ్ళి ఒకసారి చూద్దాం. సదియా వీళ్ళని వెతకడం చాలా కష్టం. గ్రానీ, గ్రాండ్ పా రండి ఈ రూమ్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ రూమ్ లోపల ఏమైనా దాక్కున్నారేమో వెతుకుదాం. ఓసే గ్రానీ, గ్రాండ్ పా మాట్లాడండి. ఎవరివి కాళ్ళు? ఈ మంచం కింద ఎవరో ఉన్నట్టున్నారే, ఎవరివి? వీడు నన్ను కనిపెట్టేసినట్టున్నాడే. ఎక్కడో గ్రానీ అరుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. ఇక్కడెక్కడైనా ఉందేమో చూద్దాం. గ్రానీ, ఓ గ్రానీ, ఓసే ముసల్దానా ఎక్కడున్నావే? చి ఇరుక్కున్నా. బామ్మ నేను నిన్ను కనిపెట్టేశాను. మనవడా కనిపెట్టేసావా? పర్వాలేదు, ఈ కుప్ప తొట్టిని పీయు. కుదరదు, నువ్వు వెళ్ళి బయట నిలబడు. దొరికిపోయా. పేకాట్లో ఆసు వచ్చాడు దాసు. టింగురంగ దొరికాడు దొంగ. రే నాన్న ఎలుగుబంటి బయటికి రామ్మా. కాదు సారీ బంటి రామ్మా, బయటికి వెళ్ళి లైన్ లో నిలబడు. ఇప్పుడు ఎవరిని కనిపెడదాం? గ్రాండ్ పా. ఓ గ్రాండ్ పా ఎక్కడున్నావు? గ్రాండ్ పా ఈ రూమ్ లో ఉన్నావా? లేడే, ఇది బాత్రూమ్ కదా. పైన ఉన్నావా? లేడే. గ్రాండ్ పా కాకుండా ఇంకెవరిని కనిపెట్టాలి? ఇంకా ఎవరు బాకీ ఉన్నారు? ఫోర్సెస్, ఆ దయ్యం మొకమోడు. వాడు దయ్యం మాస్క్ వేసుకున్నాడు. వాడు దయ్యం కాదు. వాడిని తర్వాత గ్రాండ్ పాని ఇద్దరిని కనిపెడదాం. ఈ ఇంట్లో ఎవరూ లేరు. రండి బయటికి వెళ్ళి వెతుకుదాం. తాతయ్యని, ఆ దయ్యం మొకమోడిని ఇద్దరిని కనిపెడదాం. వాళ్ళిద్దరూ బయట ఎక్కడో ఉన్నారనిపిస్తుంది. ఈ బయట చెరికి నాకు జలుబు చేసింది. రే తాత నీవలేరా? ఈ బండిగాడు పడుకున్నాడు. గ్రాని గంగం స్టైల్ ఆడుతుంది. సరే వీళ్ళు ఏమన్నా చేసుకుని మనం ముందుగా ఆ గ్రాండ్ పాని, ఆ దయ్యం మొకమోడిని ఇద్దరిని కనిపెడదాం. రే ముసలోడా ఎక్కడున్నారా? వెతికి వెతికి చాలా అయిపోయిందిరా. నిన్ను వెతకడం నా వల్ల అవ్వట్లేదు ముసలోడా. ఎక్కడ దక్కున్నావురా? నన్ను తలుచుకుంటున్నారేమో. ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారే. రే దయ్యం మొకమోడా. నాది దయ్యం మొకమా. రే మొచ్చు మూతేసుకుని నవ్వద్దు. వెళ్ళి పోయి ఆ లైన్ లో నిలబడు. పోయి మీ దయ్యం ఫ్రెండ్స్ తో చెమ్మ చెక్క చారడేసి మొగ్గాని ఆడుకో. ఆల్మోస్ట్ అందరినీ కనిపెట్టేశాం. ఇక మిగిలింది ఒక్కడే. ఆడే మన గ్రాండ్ పా. ఇందులో ఉన్నాడేమో. తాతయ్య ఈ వాటర్ లో ఉన్నావా తాత? ఇక్కడ లేడే. తాత ఎక్కడున్నాడో తెలియట్లేదే. ఇంత పెద్ద ఊర్లో ఎక్కడైనా దక్కుంటా అని చెప్పాడు, కానీ ఎక్కడ దక్కుంటాడో చెప్పలేదే. కొంప తీసి ఇంట్లో దక్కున్నాడా? లేదే, ఈ ఇల్లు మొత్తం వెతికేశామే. ఈ ఇంట్లో ఉండే ఛాన్సే లేదు. ఈ గ్రానీ వేరే అప్పు డౌన్ అని డాన్స్ ఆడుతుంది. సరే రండి తాతని వెతుకుదాం. పరిగెత్తరా దాసు, తాతని వెతుకుదాం. తాత ఇక్కడున్నావా? ఈ తాత ఎక్కడున్నాడో ఏంటో తెలియట్లేదబ్బా. తాత రే గ్రాండ్ పా ఎక్కడున్నావు? గ్రాండ్ పా లైట్ వేరే ఆన్ ఆఫ్ అవుతుంది. లైట్స్ ఇలా ఆన్ ఆఫ్ అవుతున్నాయంటే ఖచ్చితంగా కరెంట్ వస్తుంది. కరెంట్ వస్తే మనం తాతని కరెక్ట్ గా కనిపెట్టేయచ్చు. ఈ ఇంట్లో ముసలోడు ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. మీకు కూడా వినిపిస్తే కమెంట్ లో తాత ఏడుస్తున్నాడని కమెంట్ చేయండి. తాత ఐఎమ్ కమింగ్. ముసలోడా అరవద్దు, వస్తున్నా. ఈ ముసలోడు ఏం పెంట చేశాడో ఏంటో. గ్రాండ్ పా రే ముసలోడా ఎక్కడున్నావురా? ఎక్కడ చచ్చావురా? ఏమైందిరా నీకు? ఇక్కడ సౌండ్ వస్తుంది. అయ్యా నిన్ను కాపాడాలి అంటే నువ్వు ఇంక మీదట నన్ను దాగుడు మూతలు ఆడు, కోతి కొమ్మొచ్చాడు, గూటి బిల్లాడు అని అనకూడదు, ఓకేనా? మనవడా ఇక మీద అస్సలు అలా చెప్పను. నేను కాదు అలా చెప్పేది, ఆ గ్రీన్ గాడు. కావాలంటే ఆ గ్రీన్ గాడిని బాగా వేసుకో. అయితే ఓకే తాత, నేను నిన్ను కాపాడుతాను. ఈ హైడ్ అండ్ సీక్ విన్నర్ మన తాత. దుల్లకాడ సంపంగిన వింది, అందకతను చూడ జాబిల్లి వచ్చింది. మబ్బు తప్పే వల్లు తప్పిబ్బుల ఏ వల్లు, ఎవరికిస్తుందో ఏమవుతుందో. ముసలోడా ఎక్కువ ఎగరొద్దు, జాయింట్లు ఊడిపోతాయి, జాగ్రత్త. అంతే ఫోర్సెస్, ఇది మన వీడియో. ఇది ఫోర్సెస్ ఇవాల్టి వీడియో. మీ అందరికి చాలా చాలా ఇష్టమైంది అనుకుంటున్నాను. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కుడివైపున ఒకటి ఎడమవైపున ఒకటి ఒక వీడియో వస్తుంది, చూసేయండి.